షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే ఎస్సీ హక్కులన్నీ కోల్పోతారు. ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అండి. ఈ కేసు వివరాలు ఏంటనేది వీడియోలో చూద్దాం. సో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి బాపట్ల జిల్లాలో ఒక చర్చ్ నిర్వహిస్తూ ఉన్నాడు. అయితే ఈయన ఎస్సీ కమ్యూనిటీ నుంచి క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యాడు. చర్చ్ నిర్వహించడానికి వీల్లేదని చెప్పి కొంతమంది లోకల్ వ్యక్తులు ఆయన్ని అడ్డుకున్నారు అంటూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసుని ఆయన ఫైల్ చేశాడు. అయితే క్రిస్టియన్ అయిన వ్యక్తి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు ఎలా ఫైల్ చేయగలరంటూ అటువైపు వ్యక్తులు కోర్టుకు ఎక్కారు. సో దీనిపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసు పరిశీలించి కరెక్టే, రిలీజియన్ మారిపోయిన తర్వాత కాస్ట్ అనేది వర్తించదు, సో ఎస్సీకి వచ్చే హక్కులన్నీ వీళ్ళకు వర్తించవని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా క్లియర్గా చెప్పింది, రిలీజియన్ కన్వర్ట్ అయితే ఎస్సీ ఎస్టీ బెనిఫిట్స్ అనేవి ఉండవు అని, ఈవెన్ రిజర్వేషన్ కూడా ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ఈ పర్టికులర్ కేసులో చింతాడ ఆనంద్ క్రిస్టియానిటీ ఫాలో అవుతున్నాడని క్లియర్ కట్ ప్రూఫ్ ఉంది. అంటే ఆయన చర్చ్ పాస్టర్ కాబట్టి ప్రతిరోజు చర్చ్లో ప్రేయర్స్ నిర్వహించడం లాంటివి చేస్తున్నారు. ఇది పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. సో చింతాడ ఆనంద్ హిందూ అనే సర్టిఫికేట్ ఉన్నా కూడా సుప్రీంకోర్టు దాన్ని రిజెక్ట్ చేసి ఈయన క్రిస్టియన్గా కన్వర్ట్ అయ్యారు అని చెప్పి నమ్మడం జరిగింది. ఈ జడ్జిమెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.